బీసీ సమాజానికి ఇచ్చిండ్రో దాంట్లో పెట్టిన పాయింట్సే అన్ని తప్పులు తడక. రెండోది, ముఖ్యమంత్రి ఫోటో, డిప్యూటీ సీఎం ఫోటో దాంట్లో పెట్టద్దు ఒరిజినల్గా, ఎందుకంటే తప్పది. కులగణన జరిగేటప్పుడు రాజకీయ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేకుండా జరగాలి. ప్రాసెస్ అంతా తప్పు చేశారు. డెడికేషన్ కమిటీ కోర్టు చెప్పిన తర్వాత ఇంటర్వ్యూన్ అయ్యారు. తర్వాత జరిగిన పరిణామాలలో ఒక కమిటీ వేసారు, భూసాని వెంకటేశం. దాని రిపోర్ట్ లేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టలే. అసెంబ్లీలో చర్చ పెట్టారు, తీర్మానం చేసి పంపిస్తారంటే మేము ఈ తప్పిదాలు జరుగుతున్నాయి, ఇది నిలవదు, చట్టాలలో నిలవదు, కోర్టుల నిలవదు అని ఆ రోజు చెప్పి మేము ఒకటే ఆ రోజు సింగిల్ పాయింట్ ఎజెండా. కమలాకర్ గారు నేను మాట్లాడినప్పుడు మీరు ఏమి చేస్తారో మాకు అనవసరం, 42% రిజర్వేషన్లు అయిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని మేము డిమాండ్ చేసినాం. తర్వాత ప్రధానమంత్రి గారిని నేను ఆల్ పార్టీ డెలిగేషన్ ఈరోజు ప్రధాని గారు చెప్పారు, శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకుని అక్కడ ఎంతో సమయాన్ని కూడా స్పెండ్ చేశారు. గోపురాన్ని మహానుభావుడైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్మించారు. ఆర్డినెన్స్ అన్నారు, మళ్ళా జీవో అన్నారు. శివాజీ మహారాజ్ కొన్ని సంవత్సరాల క్రిందట అమాయకులు కన్స్ట్రక్ట్ చేసినటువంటి మహాగోపురం అది శివాజీ గోపురంగా ప్రసిద్ధిగాంచింది. భక్తులందరూ మల్లికార్జున స్వామి దేవాలయంలో శివాజీ గోపురం ద్వారానే లోపలికి ప్రవేశించడం జరుగుతుంది. అలాగే కార్తీక దీపాల పూజ కూడా అక్కడ చేయడం ఆనవాయితీ. పార్లమెంట్ నడుస్తుంది. శివాజీ గోపురం ఇస్ అ వెరీ ఫేమస్ historic piece and a monument in the history of the holy Srisailam temple. Shivaji Maharaj reached the holy Srisailam temple in the year 1677. Dhyana Mandir was constructed on the eve of the arrival of Shivaji Maharaj by his followers. He decided to perform tapas for the darshan of goddess Brahmaramba Devi in the Dhyana Mandir. Sri Bhakti Tukaram and Samarth Ramadas Swami, his spiritual gurus, guided him for the tapas on this occasion. On the 10th day, when he was about to sacrifice his life for not having the darshan of the goddess Brahmaramba Devi, Bhavani has given darshan and blessed him with a divine blessing. Anta mahataramainatuvanti Shivaji Maharaj గోపురాన్ని కూడా దర్శించుకుని ఆయన ఎంతో సమయాన్ని కేటాయించి ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ మహాసభకు రానున్నారు. ప్రధాని మరికొద్ది క్షణాల్లో హెలిప్యాడ్ ద్వారా ఈ ప్రాంగణానికి విచ్చేసి ప్రత్యేక వాహనంలో మనందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలో ఉన్న
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాంట్లో అందరూ కూడా శాంతి అందరూ బంధాంగాల్లో ముందుకు మీరు శాసనించాలని చెప్పి ఉత్తరాలలో కానీ గ్రామాలలో కానీ కానీ ముందు చుట్టూ ప్రభుత్వం ఆంజనేయ చరిత్రనే 130 సంవత్సరాల నుంచి మోసపూరితమైన పక్కన కర్ణాటక రామయ్య గారి సమక్షంలో కామారెడ్డి డిక్లరేషన్ 40 రోజుల ఖర్చు రిజర్వేషన్ కాకుండా లక్ష బడ్జెట్ పెడతామని చెప్పి ప్రతి సంవత్సరానికి 2 కోట్ల మా కుటుంబంలో మా పిల్లలందరూ ఉద్యోగాలు ఇస్తామని పోయి కాబట్టి మేము భవిష్యత్తులో ఈ గ్రామాలలో కూడా వదిలిపెట్టే సమస్య కాబట్టి ప్రజలు సమస్యలు ఇంకోటి అందరికీ కూడా అర్థం చేస్తున్న ప్రజలు మీరు సంపూర్ణంగా అవసరం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సుప్రీం తర్వాత అలా ఆ ప్రభుత్వం